ఓం మనోజవం మారుతుల్యవేగం జితేంద్రియానం బుద్ధిమతం వరిష్టం వాతాత్మజం వానరుద్ధం శ్రీరామదూత శిరస్స నమామి. ఓం శ్రీ గురుభ్యో నమ. ఓం శ్రీ మాత్రే నమ. ఓం శ్రీ మహాగణాధిపతియే నమ. హరి ఓం. వీక్షణ మహాశైనులకు నా నమస్కారములు. ఇప్పుడు ఈ కార్యక్రమం ద్వారా మనకిప్పుడు ఆగస్ట్ నెల వర్ష ఋతువు శ్రావణ మాసం శ్రీ విశ్వవాసు సంవత్సరం ఏ విధమైన ఈ ద్వాదశ రాశుల వారికి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, చెయ్యదగినవి చెయ్యకూడనివి, ఎలాంటి వ్రతాలు, ఎలాంటి పూజలు, ఎలాంటి ధ్యానాలు చేయగలిగితే వీరు అన్నీ అనుకూలంగా సాగిస్తాయో మనం ఇప్పుడు ఈ యొక్క కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం. ముందుగా రాశి చక్రంలో మొదటిదైన మేషరాశి గురించి తెలుసుకుందాం. మేషరాశి చూడగలిగితే అశ్విని 1, 2, 3, 4 పాదములు, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం కలిస్తే మేషరాశి అవుతుంది. ఈ రాశి యొక్క అధిపతి కుజగ్రహం మరియు వీరి యొక్క అగ్నితత్వ రాశి మరియు చరరాశిగాని కూడా చెప్పుకోగా సాగుతూ ఉన్నది. వీరి యొక్క లక్షణాలు ముందుగా చూడగలిగితే వీరికి అనేది ధైర్య సాహసాలు ఎక్కువ. ఏ పని చేద్దాం అనుకున్నా సరే వీరు ధైర్యంగా ముందడుగు వేస్తూ వ్యాపారంలో కానీ ఉద్యోగంలో కానీ ఎటువంటి సమస్యలకైనా వీరు లొంగేవాళ్ళు కాదని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఎంతో శక్తి కూడిన వాళ్ళు కూడా ఉండవచ్చు. మనసు పరంగా శారీరకంగా చాలామందికి శక్తి ఉండవచ్చు, కానీ వీరు మనసు చాలా ఒక రాయిలాగా ఎటువంటి బాధనైనా వీళ్ళు అమల్చుకునేలాగా ఉండే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అదేవిధముగా వీరికి అన్నిట్లో వేగం ఎక్కువ. ఒక పులి పంజాలాగా, ఒక చిరుతపులి వేగంలాగా వీరు అన్నిట్లో ప్రవర్తిస్తూ ఉంటారు. విద్యలో కానీ, ఉద్యోగంలో కానీ, వ్యాపారంలో కానీ అన్నింటలా మొత్తం శుభప్రదమని చెప్పుకోవచ్చు. ఈ యొక్క రాశి వారికి చూడగలిగితే అన్ని విధాల వీరికి అనుకున్నది అనుకున్నట్టే జరిగే విధంగా ఈ యొక్క నెల ఆగస్టు నెలలో అన్ని గ్రహాలు అనుకూలిస్తున్నట్టని చెప్పుకోదగిన సూచన. అదే విధముగా వీరికి ఆర్థిక పరిస్థితి చూడగలిగితే కొంత మిశ్రమ ఫలితాలు కనబడుతున్నాయి. వీరు చేసే పనిలో కొంత నిరాశే వీళ్ళకి కలిగేలా కనబడుతున్నది. డబ్బు అనేది ఈరోజు ఒక 10,000 వచ్చినాయి అంటే రేపటికి అనేది ఒక 12 నుంచి 15,000 దాకా ఖర్చు అయ్యే అవకాశం ఉన్నది. వీరి సంపాదన కొంత అయితే వీరి ఖర్చు అధికంగా, సమస్యలు ఎదురవుతూ చాలా విధాలుగా ఇబ్బందులు ఆర్థిక విషయంలో ఎదురయ్యే అవకాశం ఉన్నది. దానివలన వీరు 1కి 2 సార్లు వీరు ఖర్చు చేసే డబ్బుని ఎంత కష్టపడితే వీరికి ఆ డబ్బు వీరికి లభిస్తుందో తెలుసుకొని దాన్ని ఖర్చు పెట్టడం వలన ఫ్యూచర్లో ఎటువంటి సేవింగ్స్ వల్ల అయినా సరే అదొక పెద్ద మొత్తంలో మిగిలే అవకాశం ఉన్నది. వాటిలో జాగ్రత్త ఉంచుకొని చేయటం మంచిది. అదేవిధముగా నూతన వ్యాపారాలు ఎవరైతే ఈ యొక్క రాశివారు ఈ యొక్క ఆగస్టు నెల శ్రావణ మాసం మొదలు పెడదాం అనుకుంటున్నారో చాలా విజయవంతంగా ప్రారంభించవచ్చు అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎప్పటి నుంచో వీరికి పెండింగ్లో ఉన్న వర్కులన్నీ ఈ యొక్క నెల 1-2 వారాల్లో ముందుకు సాగే విషయంలో కనబడుతున్నది. వీరి అనుకున్న వ్యాపారం విజయవంతంగా సాగాలంటే ముందు ఒక ప్రారంభించేటప్పుడు ఆ ఒక షాపు వ్యాపారాన్ని కానీ గణపతి హోమంతో మొదలు పెట్టడం వలన వీరికి అన్ని విధాలుగా అనుకూలత, డబ్బు పెట్టిన దానికి రెట్టింపు వచ్చే అవకాశాలు ఒక 2 ఏళ్లలో కనబడుతున్నాయి. మరియు ఆల్రెడీ చేస్తున్న వ్యాపారాలకు చూడగలిగితే వ్యాపారవేత్తలు, రియల్ ఎస్టేట్ వాళ్ళకి కొంత మిశ్రమ ఫలితాలే ఉండవచ్చు. గత 1-2 సంవత్సరాలు నడుస్తున్న వీరికి రియల్ ఎస్టేట్ బాధలు ఇంకా అదే విధంగా నడుస్తున్నట్టు వ్యవహరిస్తున్నట్టు కనబడుతున్నది. కాబట్టి వీరు కొంత జాగ్రత్త పడి డబ్బు ఇన్వెస్ట్మెంట్ అప్పుడు లేదా రిజిస్ట్రేషన్ అప్పుడు కొంత జాగ్రత్త ఉండటం మంచిది. మన అనుకునే వారికి అన్ని విషయాలు చెప్పటం, వారిని దగ్గర చేసుకోవడం వంటివి చేయకూడదు. ఆ డబ్బు విషయంలో 1కి 2 సార్లు వారితో వ్యవహరించి అది లాస్ అవుతుందా ప్రాఫిట్ అవుతుందా అని తెలుసుకొని ముందుకు సాగటం వలన వీరి మంచి గ్రోత్ అనేది ఫ్యూచర్లో కనబడుతుంది. మరియు ఈ యొక్క రాశి వారికి భార్యాభర్తల మధ్యలో చిన్న చిన్న విభేదాలు, గొడవలు, లేకపోతే వీరిద్దరి మధ్యలో
ఒకరి ప్రమేయం వలన వీరు నష్టాలు చూసే అవకాశం కూడా ఉన్నది. అది చూసుకొని జాగ్రత్తగా ఉండటం చాలా మంచిది. కొత్తగా వివాహం అయిన వాళ్ళకైనా, ఇప్పుడు వివాహం అయి కొద్ది కాలం అయిన వాళ్ళకైనా సరే ఈ యొక్క గొడవలను తప్పవు. అమ్మాయి వాళ్ళ నుంచి అబ్బాయి వాళ్ళ నుంచి అయినా సరే వాళ్ళ యొక్క జీవితాన్ని తెలుసుకొని ముందుకు సాగించడం వంటిది చెయ్యాలి. మన అమ్మాయి అక్కడ బతుకుతుంది, మన ఒక అబ్బాయే కొత్త జీవితాన్ని ప్రారంభించారు. రెండు సైడ్ల బంధువులు తెలుసుకొని వారిని ఎటువంటి తప్పులు చేసినా సరే సమర్థించుకొని ముందుకు సాగటం వలన కొంత మిశ్రమ ఫలితాలని చూసే అవకాశం ఉన్నది. ఈ యొక్క భార్యాభర్తలు కూడా ఈ యొక్క సంతాన విషయంలో కూడా మంచి ఈ యొక్క 3-4 నెలల్లో శుభవార్త అందే అవకాశం ఉన్నది. మరియు ఎప్పటి నుంచో వీరి యొక్క వస్తువులు, గోల్డ్ లోన్ వంటివి బ్యాంకులో పెట్టి ఉంటారో ఈ యొక్క ఆగస్టు నెలతో వీరికి కొంత డబ్బు సమకూరి ఆ ఒక లోన్ నుంచి బయటపడే అవకాశం సూచనలు ఉన్నవి. కానీ అన్నతమ్ముల మధ్యలో చిన్న చిన్న గొడవలతో మొదలయ్యి అది కోర్టు కేసుల దాకా వెళ్ళే ప్రమేయం కూడా కనబడుతున్నది. అది అన్నతమ్ములు కాకుండా మధ్యలో ఒక వ్యక్తి దూరి వీళ్ళిద్దరి మధ్యలో కలహాలు ఏర్పడి వీళ్ళకి గొడవలు పెట్టి ఏకాటికి విడిపోయేలాగా కూడా చేస్తూ ఉంటారు. ఒక రామలక్ష్మణులాగా జీవించే వాళ్ళు కూడా ఒక బద్ధ శక్తువులాగా మారే సూచనలు ఉన్నవి. వారు కుటుంబంతో, ఇంటి పెద్దవాళ్ళతో, తల్లిదండ్రుల మాట వింటూ ముందుకు సాగటం వంటిది చేస్తూ ఉన్నది. ఆర్థిక విషయంలో ముందు చెప్పినట్టు కొంత జాగ్రత్త ఉండటం వలన వీళ్ళకి కొంత ఫ్యూచర్లో స్టాక్ మార్కెట్ పరంగా కానీ, మ్యూచువల్ ఫండ్స్లో కానీ, ఎస్ఐపిలో కానీ పెట్టుబడి పెట్టడం వలన వీరు ఫ్యూచర్లో అద్భుతంగా వీరికి అనేది కొంత మిశ్రమ ఫలితాలు కలిగే సూచనలు ఉన్నవి. మరి ఈ విధంగా ఘోషిస్తుంది కాబట్టి ఎటువంటి పరిహారాలు చేసుకోమంటారు, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి స్వామి అని చూడగలిగితే ఈ యొక్క నెల మొత్తం వీరు ప్రతి శనివారం మరియు మంగళవారం నాడున హనుమాన్ టెంపుల్కి వెళ్ళి నెయ్యి దీపం వెలిగించి స్వామి ధ్యానం చేయగలిగితే వీళ్ళకి మిశ్రమ ఫలితాలు కలిగే సూచనలు కూడా ఉన్నవి. అదేవిధంగా హనుమాన్ టెంపుల్కి వెళ్ళినప్పుడు మొత్తం 5 ప్రదక్షిణలు చేసి రామనామంతో ప్రతి మాట జై శ్రీరామ్ అంటూ ఒక 5 చుట్లను తిరుగుతూ అనేది వీళ్ళు ప్రదక్షిణ చేసుకొని మనసులో ఉన్న కోరికలతో అర్చన చేసుకోవడం వలన వీళ్ళకి శుభప్రద ఫలితాలు కలుగుతాయని చెప్పగలవచ్చు. ఈ యొక్క రాశిఫలగా చూడగలిగితే వ్యక్తిగత జాతకం పూర్తిగా తెలుసుకోగలిగితేనే వీరి యొక్క సమస్య బట్టి జాతక చక్రం కొండలి వేసి వీరి యొక్క అద్భుతమైన ఫలితాలను మనం చెప్పే సూచనలు ఉన్నవి. ఈ యొక్క ఫలితాలు కేవలం 70-80% వరకే ఈ యొక్క రాశివారు ఎంతోమంది ఉంటారు కాబట్టి అందరికీ గోచరిస్తాయి. మరియు మీ ప్రత్యేకత జాతకం చూసుకోవాలనుకుంటే మా ఒక కింద కనబడుతున్న నెంబర్కి సంప్రదించి మీరు తెలుసుకోవాల్సిందిగా కోరుతున్నాం. శుభం. లోకా సమస్త సుఖినో భవంతు.